హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. 1968 సెప్టెంబర్ 18న మంజునాథరావు అనసూయమ్మ దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడుపి జిల్లాలో కుందాపురికి సమీపంలో తెక్కెట్టి అనే గ్రామంలో జన్మించాడు ఉపేంద్రరావు. ఉపేంద్రకి ఒక అన్నయ్య సుధీందర్ రావు ఉన్నారు. వీరి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. కుటుంబ పోషణ కోసం ఉపేంద్ర నాన్నగారు రోజు తప్పకుండా కూలి పనికెళ్ళి ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబం మొత్తం భోజనం చేసేవారు. ఒకవేళ కూలీ దొరక్కపోతే ఆ రోజు అందరూ పస్తులుండాల్సిందే. ఉపేంద్ర అమ్మగారైతే ముగ్గురు తినగా మిగిలితేనే తినేవారు, లేదంటే నీరు త్రాగి పడుకునేవారట. ఒక్కొక్కసారి ఆమె తినాల్సిన భోజనం ఉదయానికి ఉంచి ఉపేంద్రకి అతని అన్నయ్యకి పెట్టేవారు. కొన్నాళ్లకు వాళ్ళ నాన్నగారు ఫంక్షన్ల దగ్గర వంట మేస్త్రికి హెల్పర్గా వెళ్ళేవారు. ఆ తర్వాత వంటలు నేర్చుకుని ఆయనే సొంతంగా చెఫ్ అయ్యారు. అదే సమయంలో ఉపేంద్ర కంటికి ఇన్ఫెక్షన్ రావడంతో విపరీతమైన బాధపడ్డాడు. అప్పట్లో వైద్యం చేయించుకునే స్తోమత కూడా లేక దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేశాడు. అందుకే ఇప్పటికీ తనకి కంటి సమస్య ఉంది. తన కనుగుడ్లు ఎక్కువగా తిప్పలేడు. చిన్నప్పటి నుంచి ఉపేంద్రకి నాటకాలన్నా సినిమాలన్నా చచ్చేంత ఇష్టం. ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు. ఎక్కడ నాటకాలు జరిగినా వెళ్ళేవాడు. కుందాపూర్లో ఉన్న స్కూల్లో చదువుకున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క తను తన అన్నయ్య పేపర్ కవర్స్ని ఫ్రూట్ షాప్కి అమ్మేవారు. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవారు. స్కూల్లో చదువుకున్నప్పుడు కొన్ని కథలు కూడా రాసేవాడు. అవి ఫ్రెండ్స్కి వినిపించేవాడు. అప్పుడప్పుడు స్కూల్లో అందరి దగ్గర ప్లే చేసేవాడు కూడా. స్కూల్లో నాటకాలు వేసినప్పుడు అందరూ చప్పట్లతో ఎంకరేజ్ చేసేవారు. అప్పటి నుంచి మనోడికి హీరో అవ్వాలని కోరిక బాగా బలపడింది. బెంగళూరులో ఉన్న ఏపీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కాలేజీలో చేరాడు. కాలేజీలో చేరాక ఒక పక్క చదువు, మరో పక్క ఆధునిక నాటకాలు వేసి థియేటర్ రిపర్టీస్కి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయేవాడు. వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేస్తుండడంతో వాళ్ళు వాళ్ళ గ్రూపులో ఒక సభ్యుడిగా చేర్చుకునేవారు. అక్కడ వాళ్ళు నాటకాన్ని ఏ విధంగా డైరెక్షన్ చేస్తున్నారో తెలుసుకొని తను చదువుతున్న ఏపీఎస్ కాలేజీలో తనలాగే నాటకాలు నటన ఇష్టం ఉన్న స్టూడెంట్స్తో ఒక నాటకాల గ్రూప్ని తయారు చేసి నాటకాల ప్రదర్శనలు ఇస్తుండేవాడు. నాటకాలకి కథలు, డైరెక్షన్, పాటలు, మాటలు, సంగీతం అన్నీ ఉపేంద్రే సమకూర్చేవారు. కథలు కూడా విలక్షణంగా రచించేవారు ఆయన. వేరే నాటకాల్లో కూడా నటిస్తుండేవాడు ఉపేంద్ర. అలా కాలేజీలో చదువుతూనే నాటకాలు వేసేవారు. మరోపక్క సినీ ప్రయత్నాలు కూడా చేసేవాడు. అలా సినీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వి మనోహర్ గారు పరిచయం అయ్యారు. ఆయనతో పరిచయమై కొన్ని నెలలు తిరిగాక డైరెక్టర్, యాక్టర్ కాశీనాథ్ గారిని ఆయనకి పరిచయం చేశారు. కాశీనాథ్ గారు అప్పటికే కన్నడలో యాక్టర్గా, డైరెక్టర్గా టాప్లో ఉండేవారు. ఆయన దగ్గర ఎలాగైనా పని చేయాలని నిర్ణయించుకున్నాడు ఉపేంద్ర. నిజానికి కాశీనాథ్ గారు ఉపేంద్రకి దూరబంధువు అవుతారు. వాళ్ళది వీళ్ళది పక్క ఊరే. కానీ ఉపేంద్ర ఏ రోజు కూడా ఆ విషయం ఆయనతో చెప్పలేదు. అయితే మనోహర్ గారు ఉపేంద్రని కాశీనాథ్ గారికి పరిచయం చేసినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. సరేలేమ్మా చూద్దాం అనేసేవారు. అయితే ఉపేంద్ర యాక్టర్గా మాత్రమే అవకాశం అడగలేదు. ఒకవేళ అలా అడిగితే ఇవ్వరని. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ రైటర్గా అవకాశం ఇచ్చినా చేస్తానని చెప్పాడు. అలాగే సరే చూద్దాం అనేసేవారు. కాశీనాథ్ వెనకాల అలా 2 సంవత్సరాలు తిరిగాక ఈయన ఇలా చెబితే వినట్లేదని తను రచించిన నాటకాన్ని రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని కాశీనాథ్ గారికి ఇచ్చాడు. సరే చూస్తాలే అమ్మా అని చెప్పి ఆ క్యాసెట్ కూడా మొదట ఒక మూల పడేశారట ఆయన. మళ్ళీ ఉపేంద్ర ఆయన్ని కలిసి, సార్ ఒక్కసారి నా నాటకాన్ని వినండి, మీకు నచ్చకపోతే మిమ్మల్ని మరి కలవను అనేశాడు. దాంతో ఆయన తరువాత ఆ నాటకాన్ని విన్నాడు. ఆయనకి ఉపేంద్ర స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ బాగా నచ్చడంతో అప్పుడు ఆయనే హీరోగా, డైరెక్టర్గా తీయబోతున్న అనంతన అవంతర మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అప్పటికి ఉపేంద్ర డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అనంతర అవంతర సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన హంసలేఖ గారు, మరొక మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి వి మనోహర్ గారు కలిసి ఒక పాటకి లిరిక్స్ రాసి ఒక పాట కంపోజ్ చేశారు. అది ఉపేంద్రకి నచ్చక తనే దానికి అనుబంధంగా కమాన్ కమాన్ కామన్న అనే ఒక పాట రాసి వినిపించాడు. అది విన్న హంసలేఖ గారు, మనోహర్ గారు శృంగార హాస్యభరితంగా మా పాట కంటే నీ పాటే బాగుందని మెచ్చుకొని ఆ పాటనే ఫైనలైజ్ చేశారు. ఆ సినిమాలో ఉన్న మిగతా 3 పాటలకు కూడా లిరిక్స్కి హెల్ప్ చేయమని ఉపేంద్రని అడిగి మరీ రాయించుకోవడమే కాకుండా కమాన్ కమాన్ కామన్న పాటలో తనకి కామదేవుడు పాత్ర కూడా ఇచ్చారు. ఉపేంద్ర వెండితెరపై కనబడడం అదే మొదటిసారి.
అనంతన అవంతర సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా లిరికిస్ట్గా చేయడమే కాకుండా సంగీత దర్శకులు హంసలేఖ గారికి అలాగే కాశీనాథ్ గారికి కథ డెవలప్ విషయంలో కూడా ఆయన హెల్ప్ చేశాడు. ఈ సినిమా 1989 జనవరిలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత కాశీనాథ్ గారు వేరే వాళ్ళ దర్శకత్వంలో నటించారు. ఈలోగా ఉపేంద్ర డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి బీకామ్ పూర్తి చేశాడు. తర్వాత కాశీనాథ్ గారు 1990లో తన దర్శకత్వంలో తనే హీరోగా అజగజంత్ర అనే సినిమా మొదలుపెట్టారు. దీనికి ఉపేంద్రని ఏకంగా కో డైరెక్టర్ని చేసేశాడు. కో డైరెక్టర్ హోదా వచ్చాక సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ని తన అధీనంలోకి తెచ్చుకొని కాశీనాథ్ గారికి కుడిభుజమయ్యాడు ఉపేంద్ర. ఈ సినిమాలో కూడా ఒక పెళ్ళికొడుకు పాత్ర పోషించాడు. ఈ సినిమా షూటింగ్లో ఉపేంద్ర స్పీడ్కి అందరూ ఆశ్చర్యపోయేవారట. పనిపై తనకున్న పట్టుదల, ఏకాగ్రత, లీడర్ క్వాలిటీస్ వంటివి అందరికీ బాగా నచ్చాయి. కొంతమంది అతన్ని కోపగించుకునేవారు కూడా, కానీ ఉపేంద్ర అవేమీ పట్టించుకునేవాడు కాదు. మ్యూజిక్ డైరెక్టర్ మనోహర్ గారు, కాశీనాథ్ గారు, హంసలేఖ గారు ముగ్గురు ఉపేంద్రతో అబ్బాయి నువ్వు మంచి కథ సిద్ధం చేసుకో, దర్శకత్వం చేదువు గాని నిర్మాతని మేం వెతుకుదాం అని సపోర్ట్ చేశారు. వాళ్ళ సహాయంతో ఎంబి బాలు, సిఎస్ మంజునాథ్ అనే ఇద్దరు నిర్మాతలు కుదిరారు. వాళ్ళకి ఉపేంద్ర 2 కథలు చెప్పారు. అందులో నిర్మాతలకి ఒక కథ నచ్చింది. అజగజంత్ర సినిమా 1991లో విడుదలయ్యాక వెంటనే ఉపేంద్ర దర్శకుడిగా, ఎంబి బాలు నిర్మాతగా, కమెడియన్ జగ్లేష్ని హీరోగా పెట్టి తర్లే నాన్ మగ అనే సినిమా మొదలుపెట్టాడు. కాశీనాథ్ గారు దర్శకత్వ పరంగా హెల్ప్ చేసేవారు. మ్యూజిక్ డైరెక్టర్ మనోహర్ గారు కూడా హెల్ప్ చేసేవారు. మొత్తానికి సినిమా పూర్తి చేసి 1992లో విడుదల చేశాడు. బొమ్మ హిట్. దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు ఉపేంద్ర. ఆ తర్వాత కుమార్ గోవింద్ని, కాశీనాథ్ గారిని హీరోలుగా పెట్టి ఇష్ అనే సినిమా తీశాడు. దీంట్లో ఒక హీరోగా నటించిన కుమార్ గోవిందే నిర్మాత. ఈ సినిమాలో ఒక సీన్లో పోలీస్ ఆఫీసర్గా నటించాడు ఉపేంద్ర. 1993 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా కూడా హిట్టే. ఆ తర్వాత శివరాజకుమార్ని పెట్టి ఓం అనే సినిమా తీశాడు. 95లో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత అంబరీష్ గారితో ఆపరేషన్ అంతా, ఆ సినిమా తీసి కూడా హిట్ కొట్టాడు. తను 3వసారి దర్శకత్వం వహించిన ఓం సినిమాని తెలుగులో రాజశేఖర్ని, ప్రేమని పెట్టి ఓంకారం ప్రేమతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా ఆ సినిమా హిట్టే. తర్వాత చాలామంది నిర్మాతలు తననే హీరోగా చేయమని ఫోర్స్ చేసేవారు. కానీ ఉపేంద్ర హీరోగా చేసి ఫెయిల్ అయితే డైరెక్టర్గా తనకు అవకాశాలు రావేమో అనుకొని కొంచెం ఆలోచించాడు. కానీ తను హీరోగా నటిస్తే బి జగన్నాథ్, బీజీ మంజునాథ్ అనే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్సు పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు. ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు వెనకడుగు వేయడం ఎందుకని తను కూడా కొంత పెట్టుబడి పెడతానని చెప్పి అప్పటికప్పుడు ఉప్పి ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ స్థాపించి ఏ అనే సినిమాకి తనే దర్శకత్వం, తనే హీరోగా నటించి వన్ ఆఫ్ ద నిర్మాతగా కూడా వ్యవహరించి సినిమాని పూర్తి చేశాడు. ఇన్ని బాధ్యతల్లో ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాధ్యతాయుతంగా, ధైర్యంగా ఆ సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమాకి తను 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. మిగతా ఇద్దరు తలా 45 లక్షలు పెట్టారు. మొత్తం 1,10,00,000 రూపాయలతో సినిమాని పూర్తి చేసి 1998లో కన్నడ, తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ఉపేంద్ర తెలుగువారికి బాగా పరిచయం అయ్యాడు. తర్వాత ఈవీవి గారు కన్యాదానం సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఇది కూడా 1998లోనే విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఉపేంద్ర తెలుగులో అందరికీ బాగా తెలిసిపోయాడు. ఆ తర్వాత 1999లో తన పేరునే టైటిల్గా పెట్టి ఉపేంద్ర అనే ఒక సినిమా తీశాడు. దీనికి దర్శకుడు కూడా ఆయనే, హీరో కూడా ఆయనే. ఈ సినిమాని 1999లో కన్నడ, తెలుగులో ఒకేసారి విడుదల చేశాడు. ఈ సినిమాలో ఉపేంద్ర విలక్షణ నటన కనబరిచాడు. ఈ సినిమా 35 కోట్లు వసూలు చేసి ఉపేంద్రని అగ్రపదాన నిలిపింది. కర్ణాటకలో 200 రోజులు ఆడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 రోజులు ఆడింది. అంతవరకు ఎవరూ తీయనటువంటి కథలు రాసుకోవడం, ఎవరూ వాడని డైలాగ్స్ వాడడం, ఉపేంద్ర సినిమా బాగున్నా బాగోకున్నా సినిమాలో మాత్రం ఏదో ఒక విషయం ఉంటుందన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశారు. అప్పట్లో ఉపేంద్ర సినిమాలంటే యూత్ ఊగిపోయేవారు. ఈ సినిమా తర్వాత నుంచి ఉపేంద్ర పెద్దగా దర్శకత్వం జోలికి పోలేదు, ఓన్లీ హీరోగానే చేశాడు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలోనూ, కెఎస్ నాగేశ్వరరావు గారి దర్శకత్వంలోనూ ఒకే మాట, రా అనే సినిమాలు చేశాడు. టి ప్రభాకర్ గారి దర్శకత్వంలో నీతో ఉంటా అనే సినిమాలో నటించాడు. కన్నడ భాషలో H20, సూపర్ స్టార్, హాలీవుడ్, రక్తకన్నీరు, న్యూస్, ఉప్పిదాదా ఎంబీబీఎస్, దుబాయ్ బాలు, రజనీ, సూపర్,
గాడ్ ఫాదర్, బ్రహ్మ, శివం వరకు రకరకాల పేర్లతో, విలక్షణమైన కథలతో, విలక్షణమైన నటనతో 42 సినిమాల్లో హీరోగా నటించాడు. మధ్యలో 2010లో సూపర్, 2015లో ఉప్పి 2కి కూడా దర్శకత్వం చేశాడు. 2015లో తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక కీలక రోలు పోషించి తెలుగులో కూడా మళ్ళీ మరోసారి తన సత్తా చాటాడు. తర్వాత కన్నడలో 2019 వరకు మరో 4 సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో ఒకటి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ననాయన రీమేక్ చేస్తున్నాడు. 2022లో కూడా కన్నడలో హోమ్ మినిస్టర్, కబ్జా వంటి సినిమాల్లో నటించాడు. మన తెలుగులో గనీ సినిమాలో వరుణ్ తేజ్కి నాన్నగా కూడా నటించాడు. ప్రస్తుతం ఉపేంద్ర గారు కన్నడలో త్రిశూలం, బుద్ధివంత అనే 2 సినిమాల్లో నటిస్తున్నారు. ఇవే కాక కబ్జా 2తో పాటు మరో 2 సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఉపేంద్ర గారు 2003లో రా సినిమాలో హీరోయిన్గా నటించిన మిస్ కోల్కతా ప్రియాంక త్రివేదిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు ఆయుష్, కూతురు ఐశ్వర్య ఉన్నారు. ఉపేంద్ర 2018లో ఉత్తమ ప్రజాకీయ అనే రాజకీయ పార్టీని పెట్టి 2019 లోక్సభ ఎలక్షన్లో పోటీ చేశాడు. అయితే కర్ణాటక మొత్తంలో ఎక్కడ ఒక్క సీటు కూడా రాలేదు ఈ పార్టీకి. నిజానికి తన పార్టీ పేరు ప్రజాకీయ, కానీ ఒక అనుచరుడిని నమ్మి ఆ పేరుని రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. అయితే అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉపేంద్రని మోసం చేశాడట. తర్వాత ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ అని పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఉపేంద్ర ఎన్నో సినిమాల్లో నటించి మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్టా ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.